ఈ కేసు ఎంత సీరియస్ అవుతుందా? అంత సీనియర్ లేదండి, తనను తాను కాపాడుకుంటున్నాడు, డిపార్ట్మెంట్ని కాపాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నోరు విప్పాడు ఎందుకు చెప్తాడు? చెప్తేనే పై అధికారులు రేపు పొద్దున అతన్ని కొత్త ఏదైనా చేసేస్తారు, అతన్ని ఏమైనా సరే చేస్తారు. అప్పుడు ఇక అతను బయటికి రానియకుండా చూస్తారు. ఇప్పుడు పై అధికారులందరినీ అతను కాపాడుతున్నాడు, తద్వారా తనను తాను కాపాడుకుంటున్నాడు. బయట వాళ్ళతో ప్రాబ్లం లేదు నాగరాజుకి, ఇంటర్నల్ ఆఫీసర్లతోనే ప్రాబ్లం. ఎందుకు? తీసుకొచ్చి ఇచ్చింది పై అధికారులు, మానిటర్ చేసింది పై అధికారులు, చచ్చిపోయాడని అతను చెప్పింది పై అధికారులకే, తగలబెట్టమని సలహా ఇచ్చింది పై అధికారులే, ఆ బూడిదని కూడా కనబడనీయకుండా చేయమంది పై అధికారులే. ఇదంతా అతను చెప్పాడు అనుకోండి, ఎవరికి చెప్పాలి? ఒక పై అధికారికి చెప్పాలి. ఆ పై అధికారే కదా ఇప్పుడు ఉండేది ఇక్కడ. అప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారు? ఇతను ఇబ్బంది పెడతారు. ఇబ్బంది కాదు, ఇక జీవితంలో మళ్ళీ పోస్టింగ్ రానియకుండా చేస్తారు. అందుకని ఇతను 6 గంటలు పడి, ఇప్పుడు ఇవాళ ఎందుకు రాయలేదు నాకు అదే నవ్వు వచ్చింది. ఈనాడు జ్యోతి రాయాలి కదా, తెలియదు చెప్పనన్నా, నాకు తెలియదు, కనబడట్లేదు, గుర్తులేదు, మర్చిపోయాను, అది రాయలేదు ఇక్కడ. పుట్టి తెలియదు అన్నారని రాసి ఊరుకున్నారు. జగన్ కేసుల్లో జగన్ మనుషులు, వైసీపీ మనుషులు అయితే గనక గుర్తులేదు, తెలియలేదు, ఇలా మిథున్ రెడ్డికి ఈ 3 మొక్కలే చెప్పారని రాస్తారు. మరి ఇక్కడ జరిగింది అదే కదా ప్రాక్టికల్ గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే, సైలెన్స్ ఈజ్ ద రైట్ కోర్టులో నిశ్శబ్దంగా